Good evening, everybody. All the children who have come here to enthusiastically participate in this taekwondo tournament. First of all, I would like to congratulate the president of the association, Mr. Mutta Srinivas, the secretary of the association, Mr. Srihari, organizing secretary, Mr. Venkateswamy, organizing chairman, Mr. Ravi Kumar, our senior guest on the dais, Gurubabu Ramesh, and Satyababu, and all the taekwondo lovers who have come here to participate in this tournament. అందరి పిల్లల నుంచి తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అన్ని 33 జిల్లాల నుంచి మన పార్టిసిపెంట్స్ ఉన్నారు. అందరూ దూరం నుంచి వచ్చి ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడానికి మీరందరూ కూడా వచ్చి ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి ప్రత్యేకంగా బెల్లంపల్లిలో ఇంకా పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు ఈ టేక్వాండో అసోసియేషన్ అందరికీ కూడా పేరు పేరున మీరు మీ కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ కమిటీ సభ్యులు, మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ టేక్వాండో ఏదైతే స్పోర్ట్ ఉన్నదో దీనిలో చాలా మంచి స్పోర్ట్. ఎందుకంటే దీనిలో చాలా డిసిప్లిన్ అవసరము, చాలా క్రమశిక్షణ అవసరము, చాలా హార్డ్ వర్క్ చేసే అవసరము. ఎందుకంటే నిజంగానే టెక్నికల్లీ ఈ టేక్వాండోలో గెలవాలనుకుంటే చాలా మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి. దాంతోపాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా బాగుండాలి. నేను అన్నిటితో ఇదే చెప్తుంటాను, స్పోర్ట్స్లో ఉన్న వ్యక్తులు, స్పోర్ట్స్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత వాళ్ళ లైఫ్లో మంచిగా స్పోర్ట్స్ ఆడేవారు అందరూ కూడా టీమ్ స్పిరిట్ నేర్చుకుంటారు. వాళ్ళందరికీ ఒక పట్టుదల ఉంటుంది, ఒక డిటర్మినేషన్, మన గోల్స్ అచీవ్ చేసుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్లో ఎప్పుడు కూడా ఎక్కడ గెలవాలని చెప్పి ఆలోచిస్తుంటాం. సో ఆ గెలవాలని ఏదైతే ఆలోచన ఉంటుందో దాంతో మన గోల్ అచీవ్ చేసుకోవడానికి ఒక మంచి క్రమశిక్షణ నేర్చుకోవడానికి ఈ టేక్వాండో స్పోర్ట్స్ మనకు నేర్పిస్తుంది. దాంతోపాటు మనం నిజంగానే లైఫ్లో ఎదగాలనుకుంటే టీ స్పిరిట్ ఉంటే అవసరమున్నది. ఆ టీ స్పిరిట్ ఈ స్పోర్ట్స్ మనం నేర్పించింది. గెలిచినా కూడా మనమందరం కూడా ఆ క్రమశిక్షణతో ఏదైతే నేర్చుకుంటామో ఆ క్రమశిక్షణతో గెలవాలని ఏదైతే డిటర్మినేషన్ వచ్చిందో అది మన టేక్వాండో స్పోర్ట్స్ మనకు నేర్పిస్తుంది. మీరందరూ కూడా ఈరోజు మంచిగా పార్టిసిపేట్ చేస్తూ గెలిచినా ఓడినా ముఖ్యం కాదు. ఎందుకంటే వరల్డ్ ఒలింపిక్స్లో మనకు ఇదే ఉంటుంది, అక్కడ స్లోగన్ విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, పార్టిసిపేటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి మన వరల్డ్ ఒలింపిక్స్లో అందరూ కూడా నేర్పిస్తాం. మనం అన్ని నేర్చుకోవాలి, పార్టిసిపేట్ చేయాలి. అంత దూరం నుంచి మీరు వచ్చారు, మీరందరూ కూడా ఒక టీమ్గా ఉన్నప్పుడు మీరందరికీ కూడా ఆ స్నేహితం ఏదైతే మీరు డెవలప్ చేసుకుంటారో అది కూడా మనకు ముందు రోజుల్లో చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి నేను ఈరోజు మా చెన్నైలో చాలా చోట్ల కూడా ఈ వర్షాలు పడి కల్వర్స్ అన్ని కూడా ఊరుకుంటే చూడడం జరిగింది. మళ్ళీ ప్రోగ్రామ్స్ ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ ఆర్గనైజర్స్కి ప్రత్యేకంగా వెంకటస్వామి గారికి, రవి కుమార్ గారికి, శ్రీహరి గారికి, వాళ్ళ టీం మెంబర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు అభినందన చెప్తూ
అక్కడ చూసుకున్నారు. అక్కడ స్టేట్లో మీరందరూ కూడా ఈ టోర్నమెంట్లో రెఫరీస్ ఎవరైతే ఉన్నారో ఇంతమంది ఉన్నారంటే నిజంగానే గొప్ప టోర్నమెంట్ ఇది. మీ అందరికీ కూడా అసలు ఆయననే వచ్చినప్పుడు మర్చిపోయిన స్నేహితుడు, కానీ వారే వచ్చి సార్ మీరు ఈరోజు ఎక్కడన్నా రావాలని చెప్పి మాకు ట్రైన్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ మర్చిపోయాడు, మళ్ళీ పొద్దున ఫోన్ చేసింది, సార్ ఎవరు 9 అర్థం. మళ్ళీ కూడా ఇక్కడ చెన్నూరులో ప్రోగ్రాం ఉన్నందు వల్ల ఇక్కడ రాగి మీరందరూ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసేందుకు అందరి జిల్లాలకు పిల్లలందరికీ చాలా చిన్న వయసులో ఉన్నారు. మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ ముగిస్తున్నా. జై హింద్. పిల్లలు ఉత్తేజపడుతూ అసోసియేషన్ తరఫున సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా టీఎస్సీఏ టైకాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారు, ఎమ్మెల్యే గారిని సత్కరిస్తూ జ్ఞాపిక షీల్డ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ప్రత్యేకంగా చేయడానికి ముఖ్యంగా వెంకటస్వామి గారు, అదేవిధంగా ప్రెసిడెంట్ గారు నుంచి రామారావు